అందరికీ తెలిసిందే, ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేనప్పటికీ కూడా క్లారిటీగా అందరికీ ప్రజలందరికీ తెలిసిందే ఎవరు చేయిస్తారు, ఎవరు చేయించారు, ఆఫ్రికా మూలాలు ఎవరికి ఉన్నాయి, ఆఫ్రికాలో ఎవరు మద్యానికి సంబంధించినటువంటి గతంలో కూడా అక్కడి నుంచి ఆ పాలసీలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారు. ఆ తర్వాత కల్తీ మద్యం అక్కడ ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా ప్రజలకు దీన్ని అలవాటు చేయాలి, ఏ విధంగా ఈ కల్తీ మద్యంతో డబ్బు దండుకోవాలి, ఇవన్నీ కూడా కొత్తగా వైసీపీకి సంబంధించిన లీడర్లకు, అందులో ఉన్నటువంటి అంతిమ దోపిడీదారు ఎవరో అందరికీ తెలిసిందే. సో వాళ్లకు మరి వాళ్ళ విషయం కూడా ఇందులో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ప్రధాన నిందితులు అందేపల్లి జనార్దన్ రావు సోదరులకు మాజీ మంత్రి జోగి రమేష్కు మధ్య ఆర్థిక వ్యవహారాలపై సిట్ అధికారులు గట్టి ఆధారాలైతే సేకరించినట్లు తెలుస్తా ఉంది. జోగి రమేష్కు వాటా ఇచ్చినట్లు విచారణలో జనార్దన్ రావు చాలా క్లియర్గా అంగీకరించారు. ఇక అన్నదమ్ములను శనివారం నిన్న రెండో రోజు విచారణలో భాగంగా వేర్వేరు గదుల్లో ఉంచారు. అంటే ఒక దగ్గర ఉంటే నాకు తెలుసు, తెలియదు, నేను మర్చిపోయాను, ఇట్లాంటివన్నీ కూడా సర్వసాధారణం. ఈ వైసీపీ బ్యాచ్ ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళందరికీ ఎక్కడ ఎంక్వైరీ జరిగినా కానీ మర్చిపోయాము, తెలియదు, గుర్తులేదు, ఇట్లాంటివి చెప్తా ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇద్దరిని చెరో రూమ్లో కూర్చోబెట్టి తమదైన స్టైల్లో విచారణాధికారులు పూర్తి ఆధారాలతో పాటు, పూర్తి ఎవిడెన్సులతో పాటు ఒక ప్రశ్న అడగడం, దానికి సంబంధించి వీళ్ళు తెలియదనగానే ఇదేంటి మరి అనేటటువంటి ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో కూడా చాలా అంశాలు కూడా వాళ్ళు బయట పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. పూర్తిగా ఇక ఆడియోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, దీనికి సంబంధించి కూడా రికార్డు చేశారు. ఎందుకంటే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మేము చెప్పలేదు, సో మమ్మల్ని చెప్పించారు, మమ్మల్ని ఈ విధంగా చేశారు, ఇవన్నీ చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పూర్తి ఒక విచారణ సంస్థ, విచారణ అధికారులు కూడా పూర్తి ఒక ఏర్పాట్లతోని వీడియో, ఆడియో రికార్డులు, ఆ తర్వాత పూర్తి ఎవిడెన్స్లతో పాటు వీళ్ళను జనార్దన్ రావును ఆయన సోదరుణ్ణి కూడా విచారించినటువంటి పరిస్థితి. పూర్తిగా దీనికి సంబంధించి గతంలో జనార్దన్ రావు విడుదల చేసినటువంటి వీడియోలో కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పేరును ఆయన ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇక వైసీపీ హయాంలో కోవిడ్ సమయం నుంచి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు కూడా ఆయన అంగీకరించారు కూడా. ఇక ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేసినటువంటి జనార్దన్ రావు నాడు వైసీపీ ప్రభుత్వంలోని కొంతమందికి నెలవారీగా మామూలు కూడా ముట్టజెప్పినట్లు అధికారులు సమాచారం రాబట్టారు. దీంట్లో ఆ ముడుపులను ఎవరి ద్వారా ఎవరెవరికి జనార్దన్ రావు పంపించారన్న వివరాలను కూడా తెలుసుకున్నారు క్లియర్గా. పూర్తి సాక్ష్యాలు కూడా రాబట్టారు విచారణాధికారులు. ఇందులో జోగి రమేష్ పేరును వెల్లడించినట్లయితే తెలుస్తూ ఉంది. కాగా నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో కొంతమంది పేర్లు మాత్రమే ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి విషయం. ఇక మిగిలిన వారి పాత్రపై జనార్దన్ రావు సోదరులను 2 రోజులుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాంట్లో చాలామంది పాత్రలైతే బయటకు వచ్చినటువంటి విషయం, అవి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో ఉన్న డిస్టిలరీల్లో తనకు వాటా ఉందని జనార్దన్ రావు అంగీకరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు జయచంద్రారెడ్డిని కూడా పిలిచి మరి ఎంక్వైరీ చేస్తారా ఏంటో చూడాలి. ఇక కల్తీ మద్యం తయారీలో మరిన్ని మెళకువలను గ్రహించడానికి ఆఫ్రికా వెళ్ళినట్లు కూడా ఆయన తెలిపినట్లు సమాచారం. ఇది అంటే మనం చూస్తూ ఉంటాం, ఏదైనా చదువులోనో ఉద్యోగానికి సంబంధించో లేదంటే ఇతరత్రా ఏదైనా డెవలప్మెంట్ వాళ్లకు సంబంధించినటువంటి ఏదైనా స్టూడెంట్సో లేదంటే ఎవరైనా కానీ విదేశాలకు వెళ్ళి దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా డాక్టర్లో, లాయర్లో అక్కడికి వెళ్ళి అక్కడ అధునాతన చికిత్సా విధానాలు కావచ్చు లేదంటే ఏదైనా దానికి సంబంధించినటువంటి ఏదైనా మెలకులు కావచ్చు నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఈ ముఠా, ఈ గజ దొంగల బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఆఫ్రికా వెళ్ళి ఏ విధంగా కల్తీ మద్యం తయారు చేయాలి, ఏ విధంగా ప్రజలకు అలవాటు చేయాలి, ఏ విధంగా దీన్ని మనం సొమ్ము చేసుకోవాలి, ఇవి వీళ్ళు నేర్చుకునే మెలకువలు. ఆఫ్రికా వెళ్ళి అసలు ఏంటో ఏమో వీళ్ళంతా ఆఫ్రికా లింకులు ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి పెదనాయన జార్జ్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన కుటుంబీకులు కావచ్చు, ఆయన కొడుకులు కావచ్చు, మనం చూసాం సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఈ ప్రస్తావన కూడా వచ్చింది. వాళ్ళంతా అక్కడ ఉండి ఏదో బిజినెస్లు చేయడాలు కావచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కల్తీ ఏదైతే ఈ మద్యం టెండర్లో మద్యం దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఏదైతే బ్లూ ప్రింట్ అక్కడి నుంచి ఏ విధంగా మద్యాన్ని మనం తయారు చేయాలి, ఏ విధంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దీనికి సంబంధించినవన్నీ కూడా ఆఫ్రికాలో ఉన్నటువంటి మోడల్ను తీసుకొచ్చి ఇక్కడ చేశారంట. ఇవన్నీ కూడా గతంలో బయటకు వచ్చాయి. సో ప్రతి లింక్ కూడా ఆఫ్రికా నుంచి బయటపడుతున్న పరిస్థితి. నాకు తెలిసి సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే చూస్తే
ఇంకా చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ముఖ్యంగా ఇప్పుడు ఈ కల్తీ మద్యానికి సంబంధించి జోగి రమేషే పూర్తిగా దీంట్లో ఆయన వల్లనే మేము ఈ విధంగా చేశామని చెప్పేసి ఈ జనార్దన్ రావు వీళ్ళు అంగీకరించారు. ఆ తర్వాత అంతిమ దోపిడీదారు దీంట్లో కూడా ఎవరైతే చేయించారో ఆయన పేరు కూడా త్వరలో బయటకు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఎందుకంటే మరి మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా దీనికి సంబంధించి ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు, ఏదో దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దాంట్లో ఖచ్చితంగా మరి అంతిమ దోపిడీదారు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో జోగి రమేష్ను తీసుకొచ్చి తమదైన స్టైల్లో విచారణ అధికారులు మాత్రం విచారిస్తే పూర్తి విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. అట్లాగే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు